ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అప్పుడు ఆయన ద్వారా సువార్త మీ దగ్గరకు వచ్చింది. తర్వాత మీరు అంటే మళ్ళీ మీరు అనుకోలేరు వచ్చి రీతిగా కలుస్తాము, తర్వాత మళ్ళీ ఇట్లా ప్రవేశం దొరుకుతుంది అని అనుకోలేరు. అంటే మనకంటే ఎక్కువగా ఆలోచించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కదా. మనం అనుకోము కొన్ని, కానీ ప్రభు ఖచ్చితంగా అవిటిని చేసి మనకు చూపెడతాడు అనమాట. అయితే మనము ఈ సమయంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లేఖనాల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నామండి. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. సమాధానం లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు నా జనులు గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. సమాధానము లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. అయితే ఇక్కడ 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెరూషలేము ప్రజలు ఏలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఏలా చెప్పుచున్నారు. యెరూషలేము ప్రజలు ఏలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు అని ఇక్కడ ఉంది. అయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభావ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మరి ప్రభావ మీ ప్రియులు సిగ్గుమాలను గురించి ప్రార్థిస్తున్నాను. మరి నైనా అక్క గురించి ప్రార్థిస్తున్నాను. వారు నన్ను ప్రేమించినైనా మరి వాక్యాన్ని విని తండ్రి ప్రభా, మరి గృహంలో ఈ రోజునైనా కూడికను ఏర్పాటు చేశారు ప్రభా. కూడికనైనా నీకు మహిమకరంగా జరగాలి ప్రభా. మీరు చూపించండి. మరి వాక్యం ద్వారా మా కోసం మేము సిద్ధపరచాలనైనా ఆ మాటలు మాకు బోధించండి. వెళ్ళటకు మంచి అయినా మాకు మనసును గ్రహించగల హృదయాన్ని వినుటకు చెవులను మాకు అనుగ్రహించి తోడులో యేసుక్రీస్తు నామములో స్తోత్రిస్తున్నాను తండ్రి. అయితే ఇక్కడ ఏమని 11వ వచనంలో సమాధానము లేని సమయంలో సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయము పైపైన మాత్రమే బాగు చేస్తున్నారట. అంటే అక్కడ సమాధానం లేదు, కానీ సమాధానము అని చెప్పుచున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే 8వ అధ్యాయం 22వ వచనం చదవండి. అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక కోరుచున్నది అని. అంటే నా జనులకు ఎందుకు స్వస్థత కలుగుతలేదు మరి అని ఇక్కడ క్వశ్చన్ ఇస్తున్నాడు. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే యెషయా 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము చేసి వారి చెవులను మందపరిచి వారి కన్నులు మాయమని చెప్పాను. అయితే అయితే వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్టు ఈ జనులు హృదయం క్రోప చేసి అనంటే వారు చెవులతో వింటున్నారు, కన్నులతో చూస్తున్నారు, హృదయంలో గ్రహించిండ్రు, కానీ వారు ఏం చేస్తున్నారు అంటే ఈ స్వస్థతను అనుభవించలేకపోతున్నారు. ఎలాగంటే వారి హృదయం ఏమైందట, క్రోప చేస్తున్నది. ఇప్పుడు మన దగ్గరికి ఏమొస్తుంది, విశ్వాస వాక్యం వస్తుంది. నువ్వు హృదయంలో విశ్వసిస్తున్నావు, నువ్వు చెవులతోటి వింటున్నావు, కానీ ఏం చేస్తున్నామంటే మన హృదయం క్రొప్పి ఉన్నది. అందుకోసమే దాన్ని ఏం చేస్తున్నామంటే నిరాకరిస్తున్నాం. ఆ స్వస్థత అనే అనుభవంలోనికి వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే యోహాను సువార్త 12వ అధ్యాయము
40వ వచనం చూడండి. యోహాను సువార్త 12 40వ వచనం. వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థ పరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరిచెను. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అని యెషయా మరి ఒక చోట చెప్పెను. అంటే ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఏముంది? 8వ అధ్యాయం యెషయా ఎన్నో వచనం చూసినాం? యెషయా 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంది కదా, ఇదే మాట ఉంది. ఏమి? వారి కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పరచకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి. ఇదే మాట యెషయా గ్రంథంలో ఇంతకు ముందు మనం చదువుకున్నాం. అంటే వారి హృదయాలను కఠినపరిచిండు. ఎందుకనంటే అక్కడ వారి హృదయం ఏమైంది? క్రొవ్వి ఉన్నది. వాళ్ళు వింటున్నారు, చూస్తున్నారు, వారు కానీ విశ్వసిస్తున్నారు, కానీ వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. అంతే కదా. అయితే వారు ఏం చేస్తున్నారంటే యేసు వైపు, అంటే యేసులో మారు మనసు పొందట్లేదు. మారు మనసు అంటే ఏంటి? సువార్తను నమ్మడమే మారు మనసు. సువార్తను నమ్మడమే మారు మనసు. ఆయన సత్యమైన సువార్త ఏదైతే వస్తుందో, ఆయన ఏదైతే విశ్వాస వాక్యం నీ దగ్గరకు వస్తుందో ఆ సువార్తను నమ్మకపోవడమే మారు మనసు లేకపోవట అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆ వచ్చిన వర్తమానము ఏదైతే ఉందో, ఏదైతే ప్రభు నీతోటి మాట్లాడుతున్న విశ్వాసమైన వాక్యం ఏదైతే ఉందో, ఆ సువార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైతుందనంటే హృదయం కొవ్వు చేసుకొని ఆ క్రొవ్విన హృదయంతో దాన్ని అంటే అనుభవించలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. అని ప్రభు ఏమని చెప్తున్నాడు అనంటే ఇక్కడ యేసు వైపు తిరుగుట అంటున్నాడు. మారు మనసు అంటే ఏంటి? యేసు వైపు తిరుగుటనే ప్రభు ఏమంటున్నాడు? మారు మనసు అంటున్నాడు. కాబట్టి దీంట్లో నుండే మనం స్వస్థత అని అనుభవిస్తాం. యేసు వైపు తిరుగుటనే స్వస్థత అని అనుభవిస్తాం. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతని వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము. అయితే ఇక్కడ ఏమన్నది? తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చే కదా. అంటే దేనికి అవిధేయులు? సువార్తకు అవిధేయులైన వారి గురించే కదా. విశ్వాస వాక్యానికి అవిధేయులైన, అంటే అవిధేయులు అంటే ఏంటి? విధేయత చూపకపోవడం, అంటే నమ్మకపోవడం, యేసుక్రీస్తు వైపు తిరగకపోవడం, దాన్ని మారు మనసు లేకపోవడం అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళే కదా ఈ విశ్రాంతిలో ప్రవేశిస్తలేరు అని అంటున్నాడు. విశ్రాంతి అంటే ఏంటి? విశ్వాసం. విశ్రాంతి అంటే ఏంటి? విశ్వాసం. విశ్వాసం ఉంటే మనకి విశ్వాసం అంటే విశ్రాంతే. మనము ఎప్పుడైతే విశ్రాంతిలో ఉంటామో క్రీస్తులో ఉన్న ఆ స్వస్థతను మనము అనుభవిస్తాం. హల్లెలూయా. అంతే కదా. ఇప్పుడు మన విశ్వాసంలో విశ్రాంతిలో ఉంటేనే మనం స్వస్థతను అనుభవిస్తాం. ఇక్కడ చూసినట్టయితే క్లియర్ గా రాసింది అవిధేయులైన వారిని గూర్చే కదా అంటున్నాడు. అవిధేయులైన వారిని గూర్చి అంటే అసలు వారు విధేయత చూపని వారి గురించి అని ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు. చాలండి. ఇక్కడ ఏమి? కాలము ఏమైనది? సంపూర్ణమవుతున్నది. కాలము సంపూర్ణమవుతున్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది. అయితే మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు.
ఇక్కడ ఏమి సువార్తను నమ్ముడి అని చెప్తున్నాం. సువార్తను నమ్మాలి. కాలం సంపూర్ణమవుతుంది ఆల్రెడీ. ఆయన రాజ్యము వచ్చే దినములు దగ్గరలో ఉన్నాయి. ఈ సమయంలో సువార్తను నమ్మండి అని అంటే మారు మనసు అంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పిన వాక్యం ఏంటి? మారు మనసు పొందడం అంటే ఏంటి అంటే క్రీస్తు వైపు తిరగడమే మారు మనసు. ఎందాక మన హృదయం క్రొవ్వి ఉంటుందో ఎంతవరకు అయితే ఆయన సువార్తను నమ్మి అంటే మారు మనసు పొందాక అంటే యేసు క్రీస్తు వైపు తిరగాక మనం ఉంటామో అప్పుడు మన హృదయాలు కఠినపరుచుకునే వారిలాగా మనం అవుతాం. మన హృదయం కఠినం అయిపోతుంది ఇక అసువార్త విషయంలో. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే మరి స్వస్థత అంటే ఏంటి? స్వస్థత అంటే ఆల్రెడీ మనము పొందవలసింది కాదు, మనం పొందుకున్నదే స్వస్థత అంటే. స్వస్థత మనం పొందవలసింది కాదు, ఇంకా అది వెయిటింగ్ లో లేదు. మనం ఆల్రెడీ అది ప్రభు మనకు ఇచ్చిన అదొక స్వాస్థ్యం, అదొక వాగ్దానం స్వస్థత. కాబట్టి యేసుక్రీస్తు, ఇప్పుడు మీకు ఒక వచనం చూపెడతాను. రోమపత్రిక 6వ అధ్యాయం 'చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి. చాలండి. ఇక్కడ చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చనిపోయిన వాడనంటే యేసుక్రీస్తుతో మనము ఆల్రెడీ చనిపోయాం. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, మనం కూడా క్రీస్తుతో పాటు చనిపోయిన వారు కదా. ఆయన మరణంలోనేముంది? స్వస్థత ఉంది. ఆయన మరణంలోనే స్వస్థత ఉంది. కాబట్టి మనం ఏం నమ్మాలి? ఆయన మరణంను గూర్చిన వార్తను మనము నమ్మాలి. అవిధేయులు కాకుండా ఆయన మన కోసం చనిపోయాడు. యేసుక్రీస్తులో నేను కూడా చనిపోయాను. కాబట్టి ఇప్పుడు నేనేమి స్వస్థత నాకు ఆల్రెడీ నాకు ప్రభువు ఇచ్చాడు. అది నా స్వాస్థ్యం, అది నా వాగ్దానం అని నమ్మాలి. ఫిలిప్పీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు. ఇక్కడ ఏముంది? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం ఆల్రెడీ. ఇక జీవిస్తుంది నేను కాదు. నేనంటే అసలు నేను కాదు. ఇక నేను అన్నదాన్ని ఏమైనా చనిపోయినా, మనం అన్నవరం చనిపోయినాం. ఇక మన యందు ఎవరు జీవిస్తున్నారు? యేసుక్రీస్తే మన యందు జీవిస్తున్నారు. యేసుక్రీస్తే జీవిస్తున్నారు అంటే ఏముంది? యేసుక్రీస్తులో సమస్య ఉంది కదా. యేసుక్రీస్తే మనమ్మా ఆ వచనం ఇంకొకసారి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. చాలండి. ఇప్పుడు నేను శరీరానికి ఏం కాదు, రుణస్తుడను కాదు. ఇప్పుడు శరీరం ఎక్కడ వస్తుంది? అస్వస్థత ఎక్కడ వస్తుంది? శరీరానికి వస్తుంది. మరి శరీరానికి వస్తే జీవిస్తున్నది నేను కాదు కదా, యేసుక్రీస్తే కదా జీవిస్తున్నది. కాబట్టి నా శరీరానికి రుణస్తుడు కాదనంటే అసలు అస్వస్థతకు మనము దాసులము కాము, మనం స్వస్థతకు వారసులం. హల్లెలూయా. మనం స్వస్థతకు మాత్రమే వారసులం కానీ అస్వస్థతకు దాసులము కాము. అయితే ఇక్కడ 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనెను. అయితే ఇక్కడ చూసినట్టయితే ఆయన మన పాపముల విషయమై చనిపోయిండు. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవిస్తున్నాడు. ఇప్పుడు మన నీతి ఎవరు? యేసుక్రీస్తే. రోమపత్రిక 10వ అధ్యాయంలో మనం చదివినట్టయితే మన నీతి యేసుక్రీస్తే. ఆయన మనము నీతి అగినట్లు ఆయన ఏం చేసిండనంటే మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చిండు. తన అమూల్యమైన రక్తాన్ని గార్చి మన కోసము ఆ క్రయధనాన్ని చూపెట్టిండు, అంటే వెల చెల్లించిండు. ఆల్రెడీ నీ స్వస్థతకు ఆయన, నీకు స్వస్థత కలగడానికి, మనకు స్వస్థత కలగడానికి ఆయన వెల ఆల్రెడీ చెల్లించిండు, మూల్యం చెల్లించిండు. కాబట్టి
ఇక్కడ చూసినట్టయితే జీవించినట్లు, నీతి విషయం జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు, అంటే మన పాప భారాలు భరించిండు కదా ఆయన తన శరీరమందు. మనకు స్వస్థత కలగడానికి ఆయన ఏం చేసిండంటే తన శరీరం దున్నబడ్డది, తన శరీరము మన కోసం దున్నబడ్డది. ఆయన శరీరమందు మనకేముంది? స్వస్థత ఉంది కదా, స్వస్థత ఉంది. కాబట్టి మనము ఆయన రాకడ వరకు కూడా ఏం చేయాలంటే ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నామంటే ఏంటి? మన స్వస్థతను ప్రచురించినట్లే. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన మరణంలోనే కదా స్వస్థత ఉంది. ఆయన మరణించి మనకు స్వస్థతనిచ్చిండు. ఆయన మరణం ద్వారా మనకు నిత్య జీవం కలిగింది. ఆయన మరణం ద్వారా మనము జీవిస్తున్నాం. ఆయన జీవిస్తున్నాడు. ఆయన మరణించి ఆ గొప్ప పుణ్యకార్యం చేసి మన కోసం ఆయన ప్రాణం పెట్టి మనల్ని ఆయన జీవింపజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన తిరిగి లేచి యేసు క్రీస్తు కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు అంటే మనం ఏం చేయాలి? మనం కూడా కూర్చుండాలి. అంటే ఆల్రెడీ నేను కూర్చున్నాను, నువ్వు కూడా కూర్చుంటేనే నువ్వు కార్యాలు చూస్తావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూడండి. భారము మోసుకున్న మూడించున్న సమస్త జనములారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇప్పుడు మనం దేని కింద ఉన్నాం? భారముల కింద ఉన్నాం. భారములు అంటే ఏంటి? ఇప్పుడు మనకు వచ్చే ఇప్పుడు అస్వస్థత గాని ఏదైనా బాధల వల్ల కృంగిపోతాం కదా, అవన్నీ భారములే. మనం చాలా అలసట అంటే భారముల కింద ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఆయన మనకు విశ్రాంతిని ఇచ్చిండు, కానీ మనం దాన్ని అనుభవిస్తలేం. హల్లెలూయా. మనము ఆల్రెడీ విశ్రాంతిలో ప్రవేశపెట్టిండు ఆయన. విశ్రాంతిలో ఉండు అంటున్నాడు. నువ్వు కూర్చో అంటున్నాడు. కూర్చుంటే నువ్వు కార్యాలు చూస్తావు. నువ్వు కూర్చుంటే నువ్వు నెమ్మదిని పొందుకుంటావు. నువ్వు కూర్చుంటే సమాధానాన్ని పొందుకుంటావు. నువ్వు కూర్చుంటే ఏమవుతుంది అంటే నువ్వు పలుకుతావు, నోటి ద్వారా పలుకుతావు, నీకు తృప్తి కలుగుతుంది. హల్లెలూయా. దేన్ని బట్టి అంటే మనము ఆయన మరణాన్ని ప్రచురించాల. ఏమని? ఇప్పుడు చదువుకున్న వచనాల ప్రకారం యేసుక్రీస్తు నా కోసం చనిపోయిండు. ఇప్పుడు నేను జీవించుచున్నది నేను కాదు, నా క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక జీవించుచున్నది నేను కాదు. యేసుక్రీస్తు నా పాపాల కోసం చనిపోయి నా పాపములు కూడా ఆయన తుడిచివేసిండు. ఇక నేను పాపంలో లేను, పాపములలో లేను అని మనము మాట్లాడాలి. మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోలు కరెక్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్వస్థత ఎందుకు అనుభవిస్తలేం చెప్పండి? స్వస్థత ఎందుకు అనుభవిస్తలేమంటే మనం ఒప్పుకోలు కరెక్ట్ చేస్తలేం. ఒప్పుకోలు కరెక్ట్ ఉంటే స్వస్థత నువ్వు శీఘ్రంగా అనుభవిస్తావు. హల్లెలూయా. అంటే మనకు ఏ సంగతులు కావాలి? మనము జీవిస్తున్న కొద్ది మనకు జీవించడానికి కావాల్సిన సంగతులు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ మనము ఆయన మరణంను ప్రచురించాలి, మరణాన్ని ఒప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ రోమపత్రిక 8:12 కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఇప్పుడు శరీరంలో కదా అస్వస్థత ఉంది. ఇప్పుడు శరీరంలో కదా అస్వస్థత ఉంది. అందరు వినాలి. శరీరంలో కదా అస్వస్థత ఉంది. కాబట్టి మనము శరీరానికి రుణస్థులము కాదు. అంటే శరీరంలో లేము అన్నట్టుగా జీవించాలి. హల్లెలూయా. శరీరంలో లేము. ఎందుకు శరీరంలో లేము అన్నట్టు జీవించాలంటే ఇప్పుడు జీవించుచున్నది నేను కాదు, నా యందు యేసుక్రీస్తు మాత్రమే జీవించుచున్నాడు. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:18 చూడండి. మీలో జీవమును కార్యసాధకమగుచున్నది, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞత స్థుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడింది. ఇప్పుడు ఏం చేయాలి? విశ్వసించాలి, మాట్లాడాలి, విశ్రాంతిలో ఉండాలి, మాట్లాడాలి. అప్పుడే మన స్వస్థత అనుభవిస్తాం. అప్పటి వరకు
మన విశ్రాంతిలో లేనంత వరకు మనకు ప్రభు చేసే కార్యాలు మనకు కనబడవండి. ప్రభు చేసే కార్యాలు కనబడవు. ఎప్పటి వరకు? మనం కూర్చోనంత కాలం. కూర్చోవడం అంటే మీ విశ్రాంతిలో. ఇప్పుడు విశ్వాస వాక్యం నీ దగ్గరకు వచ్చింది కదా, యేసుక్రీస్తే మీ కుటుంబాన్ని నిన్ను ప్రేమించి మరి ఈ విశ్వాస వాక్యాన్ని తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలని అంటే నమ్మాలి. నమ్మినప్పుడు ఏమి, ఆ వాక్యాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఏమవుతావంటే ఆ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడింది అన్నప్పుడు నువ్వేం ఆటోమేటిక్గా ఆ వాక్యాన్ని బట్టి మాట్లాడినప్పుడు నువ్వు విశ్రాంతిలోకి వెళ్తావు. విశ్రాంతిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు కార్యాలు జరుగుతాయి, నువ్వు స్వస్థతను అనుభవిస్తావు. కాబట్టి 127వ అధ్యాయం 2వ వచనంలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని అంటే తన ప్రియులు నిద్రించుచుండగా అంటే ఇక్కడ విశ్రాంతి అని మనము అర్థం చేసుకోవాలి. నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. విశ్రాంతిలో ఉంటే మనకు ఇస్తాడు అని మనము ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం అంటే ఏంటి? విశ్రాంతి అని చెప్పుకున్నాం కదా. నువ్వు విశ్వాసంలో ఉంటే ప్రభు నీకు ఇస్తాడు, నువ్వు విశ్రాంతిలో ఉంటే ప్రభు నీకు ఇస్తాడు. ఇప్పుడు ఆదాము విషయంలో జరిగింది కదా, ఆ రోజు ఆయనకు గాఢ నిద్ర కలుగజేసి అంటే విశ్రాంతిలో ప్రవేశింపజేసిండు అతన్ని, ఆదామును. ఆ విశ్రాంతిలోనే అవ్వను పక్కటెముక తీసి అవ్వను తయారు చేసిండు. అంటే ఏమైంది? అక్కడ విశ్రమింపజేసి కార్యము జరిగించిండు, అంతే కదా. అక్కడ ఆదాములో విశ్రమింపజేసిండు, కార్యము జరిగించిండు. కాబట్టి మనం ఎంతవరకైతే విశ్రాంతిలో ఉండమో, ఎప్పటి వరకైతే యేసుక్రీస్తు వైపు తిరగము, ఎప్పటి వరకైతే మారు మనసు అంటే తిరగకపోవట, మారు మనసు పొందలేమో, అవిధేయులై ఉంటామో, అప్పుడు మనము ఏమైతామంటే కఠినమైపోతుంది హృదయం కఠినమైపోతే యేసుక్రీస్తు సువార్తను నిరాకరించే వారిగా మనము ఉంటాము. ఇజ్రాయేలు ప్రజల విషయంలో అట్లనే జరిగింది. యేసుక్రీస్తు అనేక కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు కదా. వారి అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు మోషే ఐగుప్తు దేశం నుండి ప్రభు వారిని విడిపించిన తర్వాత వాళ్ళను అరణ్య మార్గంలో నడిపించిన కొద్ది వాళ్ళకి ఏది కావాలంటే వస్త్రం అంటే వాళ్ళకి ఇస్తున్నాడు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేసిందంటే తిరుగుబాటు చేసిండ్రు కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే ఆ వాగ్దాన దేశానికి ప్రవేశించలేకపోయారు. అక్కడ తిరుగుబాటు అంటే విశ్రాంతిలో లేరు వాళ్ళు. హల్లెలూయా. విశ్రాంతిలో లేరు కాబట్టి ఆ వాగ్దానాన్ని పొందుకోలేకపోయారు. కాబట్టి యేసుక్రీస్తు మన విశ్రాంతిలో ఉంటే ఏం చేస్తాడంటే మనకు కళలు ఇస్తాడు, దర్శనాలు ఇస్తాడు, మనకు జరగబోయే కార్యాలను చూపెడతాడు ప్రభు. మనకు స్వస్థత నీలో ఉన్నది అని ప్రభు నీతోటి మాట్లాడతాడు. కాబట్టి మనము ఆ రీతిగా విశ్రమింపజేసి మరి కార్యాలను జరిగించే దేవుడై ఆయన ఉన్నాడు. ఇక్కడ మరి కొన్ని వచనాలు చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? మనకు తండ్రి. మనకు దేవుడు తండ్రి. ఆ తండ్రికి మనం ఎవరం? కుమారుడం. నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు. కాబట్టి ఇప్పుడు తండ్రిలో ఏమున్నాయి? సమస్తం ఉన్నాయి. నీ ఆనందం ఉంది, నీ సంతోషం ఉంది, నీ దీర్ఘశాంతం, అన్ని శాంతం, సమాధానం, నీ యొక్క ప్రతి లేమి అది కొదవలేదు అనే దాన్ని కూడా తృప్తిపరిచే అటు గొప్ప ఎన్నో ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఆ తండ్రిలో నీకు కావలసినవి, నీ భక్తికి కావలసినవి, నీ జీవితానికి కావలసినవి సమస్తము తండ్రిలో ఉన్నాయి. కాబట్టి కుమారుడవు అన్నాడు కదా అక్కడ దేవుడు, కుమారుడవు అన్నాడు. నీవు కుమారుడవైతే నీకే కదా వారసత్వం. ఇప్పుడు మనకు శరీరకంగా తండ్రి ఉంటాడు, ఆ తండ్రికి నువ్వు ఒక్కతే కూతురు అనుకో. ఇప్పుడు తండ్రికి ఏవైతే ఆస్తుపాస్తులు ఏమైతుంటాయి అవి నీకే అని అంటారు కదా, నీకే నా బిడ్డ నీకే అని అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏమంటుందంటే నువ్వు నా కుమార్తెవి, అంటే నువ్వు నా కుమారుడివి, నాకు కలిగినవన్నీ నీకు అని అంటున్నాడు. నేను నిన్ను కని ఉన్నాను, నేను నీ తండ్రిని, నాలో ఉన్నాయన్ని సమస్తము నీకే అంటున్నాడు ఆయన. కాబట్టి ఆ చేసిన వాగ్దానాన్ని మనము ఒప్పుకోలు చేయాలి. ఏమి? ప్రభు నాతో మాట్లాడినావు కదా, నీవు నా తండ్రివి,
నేను నీ కుమార్తెను. నువ్వేమని చెప్పినావు అంటే నాలో ఉన్న కలిగిన ఇప్పుడు స్వస్థత ఉన్నదా లేదా దేవుళ్ళ? స్వస్థత ఉంటే నువ్వు హక్కుగా అడగాలి కదా. మరి స్వస్థతలో ఉంటే నువ్వు విశ్రాంతిలో కూర్చొని నా ప్రభువులో నాకు స్వస్థత ఉందని ప్రభు నాతో మాట్లాడిండు కదా, నా తండ్రి నాకు చెప్పిండు కదా, నేను చేయాలి, ఒప్పుకోలు చేయాలి. కాబట్టి ఒప్పుకోలు చేస్తూ మాట్లాడాలి. ఏమని? ప్రవ్వా, నువ్వు నా తండ్రివి, నాకేమేమి అవసరం అవన్నీ నీ దగ్గర ఉన్నాయి. అప్పులా లేదు, నాకు అసలు టెన్షన్ లేదు, ఎందుకంటే నాకు తండ్రి నువ్వు ఉన్నావు. చెప్పాలా? ఇప్పటి నుండి వాక్యం నీ దగ్గరికి వచ్చింది కదా, చెప్పాలి. తండ్రి, నువ్వు నాకు తండ్రి ఉన్నావు, అప్పుల బాధన లేదు ప్రభా, ఈ రోజు నుంచి నేను విశ్రాంతిలో ఉంటా. ఎందుకు? ఈ సువార్త నా దగ్గరకు వచ్చింది అని ఇలా ఒప్పుకోలు చేసుకుంటూ ఆయన మరణంను ప్రచురిస్తూ మనం ఆయన మరణాన్ని ఒప్పుకుంటూ మనము అడగాలి ప్రభువుని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నిర్గమకాండ 33వ అధ్యాయం 14వ వచనం చూడండి. నిర్గమకాండ 33:14. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి చేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల. చాలండి. ఇక్కడ సన్నిధి రాని దేవుడు స్వయంగా ఏమని చెప్తుండు? ఇక్కడ నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు. కానీ అక్కడ ఒక డౌట్ఫుల్ మాట ఏముందంటే రాని ఎడల అని ఇక్కడ అంటున్నాడు. కాబట్టి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను. అయితే ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే ఈరోజు నీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నా దగ్గర నీకు విశ్రాంతి ఉంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విశ్రాంతిలోని నువ్వు పొందుకుంటావు అని ప్రభు నీకు చెప్తున్నాడు. నీ పైన ఆయన మన కుమారులం కాబట్టి ఆయన కటాక్షము అంటే ఆయన కృప, ఆయన ఉచితమైన కృప మనకు చూపెట్టిందండి. కాబట్టి ప్రభు ఉచితంగా మరి ఎంత మంచి వాగ్దానం చేసిండు అతను కదా. కాకపోతే మనం ఏం చేయాలంటే ఆయన వైపు తిరగాలి. మారు మనసు అంటే ఆయన వైపు తిరగాలి. మనుషులను సంతోష పెట్టేవారి కాకుండా, భయంతో వెళ్ళకుండా వచ్చిన సువార్త ఏదైతున్నదో మనము నిర్భయంగా, ఇప్పుడు ఇదేంటి సత్యమైన సువార్త కదా, ఈ సువార్త విశ్వాస జీవింపజేయ మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు తిరుగుబాటు చేసేవారిగా ఉండదు. నేను తిరుగుబాటు చేస్తే నాకు తెగులు కలుగుటే న్యాయము అంటున్నాడు. తిరుగుబాటు చేస్తే, కానీ నిరాకరింపజూస్తే అది నాకే నష్టము. కాబట్టి యేసుక్రీస్తు వైపు తిరిగి మరి ఆ మారు మనసు అంటే తిరగడం, ఆ తిరిగి మరి విశ్రాంతిలో నా దగ్గర నీకు విశ్రాంతి ఉంది, నీకు కావాల్సినవన్నీ నాలో ఉన్నాయి, నువ్వు విశ్రాంతిలో ప్రవేశించి మాట్లాడమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అదృశ్యమైనవి మనకు నిత్యం అంటున్నాడు. అదృశ్యం అంటే ఏంటి? కనబడనిది కదా. అదృశ్యం అంటే ఏంటి? కనబడింది. అదృశ్యము అంటే కనబడేది, అంతేనా? బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవి మనకు కనబడుతున్నాయా లేవా? కనబడుతున్నాయి కదా. ఏదైనా అస్వస్థత ఉంది, నాకు కనబడుతుంది, శరీరంలో ఉన్నది కనబడుతుంది. అప్పులు ఉన్నాయి, ఇవి మనకు కనబడుతున్నాయి, ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ ఇవి నీకు నిత్యం కావు అంటున్నాడు. హల్లెలూయా. ఇవి నీకు నిత్యం కావు, అదృశ్యమైంది నిత్యం అంటున్నాడు. అదృశ్యమైంది ఏంటి? ఆయనలో స్వస్థత ఉంది, ఆయనలో ఆనందం ఉంది, ఆయనలో నిత్యత్వం ఉంది, ఆయనలో ఆదరణ ఉంది, అన్ని ఆర్థిక విషయాలలో ఒక గొప్ప సంపద ఉంది నీ విషయంలో, నీ పట్ల ఉద్దేశం ఉంది ఆయనకు, ఆయన సంకల్పం, ఇవన్నీ కూడా అదృశ్యంలో ఉన్నాయి కదా. అదృశ్యంలో అంటే అదృశ్యానికి నువ్వు వారసుడవు. ఇప్పుడు యేసుక్రీస్తు స్వరం మనకు వినబడుతుంది. ఎట్లా? వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే యేసుక్రీస్తు స్వరం. ఈ స్వరం మనకు వినిపింపజేస్తున్నాడు. ఈ స్వరంలో మనకు అన్ని కనిపిస్తున్నాయి, కానీ ప్రత్యేకంగా ప్రభు రూపమే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తలేదు, కానీ ఆయన స్వరము వినిపిస్తుంది. కాబట్టి ఆ స్వరం వస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? మనం ఏమంటాం? నాతో ప్రభు మాట్లాడిండు, నాకు ఎంతో సంతోషంగా ఉంది అని మనం ఎంతో సంతోషంగా అంటే ఉల్లసిస్తాం. ఎందుకు అనంటే ఆయన స్వరంలో అంత శక్తి ఉంది కాబట్టి. కాబట్టి అదృశ్యుడైన దేవుడు
అదృశ్యుడైన దేవుడు ఆయన స్వరాన్ని పంపి ఆ స్వరంలోనే ఆయన స్వరూపం ఉంచి మనల్ని ధైర్యపరుస్తుండు కదా. మరి అదృశ్యమైన వాటిలో నీకు అన్ని ఉన్నాయని ఎందుకు నమ్మట్లేదు చెప్పండి? అదృశ్యమైన వాటిలోనే మనకు సమస్తం ఉందని ఎందుకు నమ్మట్లేదు? ఎందుకనంటే విశ్వాస వాక్యాన్ని మనము విశ్రాంతిలో ప్రవేశించట్లేదు, ఆయన వైపు తిరగట్లేదు కాబట్టి మనం నమ్ముతలేము. కాబట్టి మనము ఆయన కటాక్షము మన ఎడల ఉంది, నీ ఎడల ఉంది. ప్రభు ఈ ప్రవేశాన్ని దయచేసిండు కాబట్టి నమ్మి ఆయన వైపు తిరిగి ముందుకు వెళ్దాం. ఎందుకనంటే ఈ ప్రవేశము, ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే ప్రభు నేను చాలా ప్రేమిస్తున్నా. ప్రభువు మీ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తుంది. ఎందరో మంది ఎన్నో చేసుకుంటే ఈ వాక్యం దొరుకుతుంది. ఏవో చెప్తలేరా అన్ని బయటకు తీసుకొచ్చిన సువార్తలో జ్ఞానయుక్తమైన వాక్యము ఉండదు. సత్యమైన సువార్తలో యేసుక్రీస్తు బయలుపరచబడతాడు. ఆ బయలుపరచబడ్డప్పుడు ఆదరణ కలుగుతుంది. ఇంకొకటి ఏమనంటే ఈ సత్యమైన సువార్త ద్వారా మనకు నెమ్మది, విశ్రాంతి కలుగుతుంది. ఈ సువార్తలో వాక్శక్తి పనిచేస్తుంది. వాక్శక్తి ద్వారా వచ్చే ఆయన ఆత్మ సంగతుల ద్వారా మనకు శక్తి పొందుకుంటాం. కానీ లోకం అన్ని తీసుకొచ్చి నేను చెప్పి లాస్ట్కు ముగిస్తానంటే తర్వాత మనము ధైర్యంగా ఉండగలుగుతామా? మనకు మనసు నుండి ఇక్కడ నుండి తృప్తి కావాలా కదా, మనకు హృదయంలో నుండి తృప్తి కావాలా బ్రతకాలంటే, అంతే కదా. కానీ సమాధానం లేని చోట సమాధానం ఉన్నదని చెప్పుకుంటా అంటే దాని అర్థం ఏమంటే ఇప్పుడు నేను ఓకే నటించడం అన్నమాట. ఇప్పుడు నేను బాగాలేకున్నా బాగున్నట్టు, ఇప్పుడు పైకి మనం నటిస్తామచ్చు బాగున్నట్టు, కానీ లోపల బాధనైతే ఉంటది కదా. కానీ ఈ సువార్త ఏమంటే మన హృదయం నుండి కూడా ఉల్లసింపజేస్తుంది. హల్లెలూయా. ఈ సువార్తకున్న శక్తి అలాంటిది. కాబట్టి ఆయన స్వరాన్ని మీ కుటుంబంలో ఈరోజు వినిపింపజేస్తుంది. కాబట్టి విశ్రాంతిలో ఉండు, దేవుడు నీకు వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడు. ఆల్రెడీ నీ లోపల స్వస్థత ఉంది, ఆ స్వస్థతను పలుకు, ఆయన మరణాన్ని ప్రచురించు. ప్రభువా నువ్వు నా కోసం మరణించావు కదా, నీవు నన్ను నీ విశ్వాసం యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా నన్ను నీతిమంతురాలిగా చేసావు కదా, నీతిమంతుడిగా చేసావు కదా, కాబట్టి నాకు స్వస్థత నీలో ఉందయ్యా అని పలికినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా స్వస్థత పొందుకుంటావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పు బాధలు ఏమున్నాయా అది ఇడ్సబెట్టు, ఒక్కటే సువార్త వైపు తిరుగు. ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు ప్రభు ఎంతో గొప్ప మాటలు నన్ను కూడా ఆదరించాడు దేవుడు. ఈరోజు మీతో పాటు నన్ను కూడా ఆదరించి మరి విశ్రాంతి గురించి ఎన్నో మాటలు నాతో మాట్లాడి మరి నాకు ఎంతో ఆదరణ కలిగింది. మరి ఇంకా ఈ సువార్త మరి ఈ కూడిక ఇలాగే కొనసాగాలని మనం కూడా ప్రార్థన చేద్దాము. ఇటు వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించు. ఆమేన్.